హలో, హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో అంటే మనకు కళ్ళనేది మనకు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏందంటే సపోజ్ మనం ఇప్పుడు ఫోన్ చూసి కానీ, లేదంటే మనకు ఇప్పుడు మన తాత వాళ్ళు, ముత్తాత వాళ్ళు ఉంటే, లేదంటే మన పెద్దమ్మ వాళ్ళు గానీ, మన అమ్మ వాళ్ళు గానీ, వాళ్ళకు వయసైన కొద్దీ ఏందంటే వాళ్ళకు కంట్లకెళ్ళి కన్నీరు రావడం, వాళ్ళకు కొంచెం కొంచెం కనిపించకుండా పోతది. సో, వాళ్ళకొక నేను చిట్కా చూపిస్తున్నా. చిట్కా కాదు, ఒక చెట్టు చూపిస్తున్నా. అది కంపల్సరీగా నేను మీకు 100కి 50% అయినా హెల్ప్‌ఫుల్ అయితదని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను చాలామందికి ఇస్తున్నా, చేస్తున్నా కాబట్టి అదే నమ్మకంతో మీకు కూడా చెప్తున్నా. ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కొంచెమైనా మార్పొస్తది. ఎందుకంటే ఇది చాలా వరకు హెల్ప్‌ఫుల్ చేస్తుంది కాబట్టి, చాలామందికి హెల్ప్‌ఫుల్ అయింది కాబట్టి, చాలామందికి ఇచ్చినా నేను చూషిన. ఎందుకంటే మా ఇంట్లో గూడా నాకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మా పెద్దమ్మకు మేము అట్లనే జేషిన. ఇది ఇచ్చిన తర్వాత దాని కంటి చూపు ఇప్పుడు మెరుగుపడ్డది. మంచిగా కనిపిస్తుంది. లేదంటే మా పెద్దమ్మ ఎప్పుడైనా అద్దాలేసుకొని బయటెళ్దామంటే ఈ సూర్యుడి వల్ల గానీ, లేదంటే ఏం జేషినా మాకు ఆ ఎండ వల్ల మొత్తానికి ఆమె కంట్లకెళ్ళి కన్నీరొస్తుండే. మొత్తం ఇట్లా కారిపోతుండే. సో, వాళ్ళ కొరకు ఒకసారి ఇచ్చినా అయితే అది సక్సెస్‌ఫుల్ అయింది. కాబట్టి మీకు గూడా చెప్తున్నా, నా యూట్యూబ్ ఫ్యామిలీకి గూడా. చూడండి, ఈ మొక్కని సరిగ్గా మీరు చూడండి. ఇది మనకు ఎక్కడైనా పిచ్చి మొక్కని పీకుతాం. ఎక్కడెక్కడో మనకు దొరుకుతది ఈ మొక్క. ఈ మొక్క మనకు ఏ విధంగా పనికొస్తదంటే, మనం గిట్ల దీన్ని కట్ జేసినామనుకో, చూడండి గిట్ల పాలొస్తది. ఈ పాలని మనం ఇట్లా జేసి, మన కళ్ళకి ఇట్లా కాటుక పెడతాం చూడు ఆడోళ్ళు. ఆడోళ్ళు కాటుక పెట్టినట్టు ఈ మొక్కను మీరు ఒక 3 రోజులు బరబ్బర్ రాసిండ్రంటే కంపల్సరీగా మీకు మార్పనేది వస్తది. మనకు ఒకవేళ బయట నుంచి గానీ, లేదంటే ఎటు నుంచైనా గానీ, ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నా ఇది మీరు యూజ్ చేసిండ్రంటే మీ కళ్ళు ఖచ్చితంగా క్లియర్ అయితాయి. ఎందుకంటే మేము చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ కాలంలో అంతా మొత్తం కల్తీనే ఉన్నది. ఇప్పుడైతే ఏం మంచిగా లేదు. సో, మనకేందంటే ముందు కళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా మీకు వర్క్ అయితది. సో, మీ దాంట్లో ఇంకా ఇట్లాంటి వాళ్ళెవరైనా ఉంటే ఆళ్ళకు ఈ మొక్క చూపించండి. ఇది కంపల్సరీగా దీనికి ఇట్లా అమావాస్య, పున్నమికి తీసుకొచ్చుడు లేదు. దీనికి మొక్కు తీసుకొచ్చుడు లేదు. ఇది ఎక్కడైనా మనకు దొరుకుతది. చాలామంది దీన్ని పిచ్చి మొక్క అని ఇంకా తీసి పడేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీకు ఎవరెవరికైతే ప్రాబ్లమ్ ఉన్నదో వాళ్ళు ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాతనే మీరు నమ్మండి. ఎటువంటి మీకు ఆల్రెడీ మేము చూపిస్తున్నా చూడండి. నేను ఆల్రెడీ పాలు తీసి ఇగో పూస్తున్నా. ఏం టెన్షన్ లేదు. నేను పూస్తున్నా చూడండి. మనకు ఏం మంట రాదు. ఏం కాదు. దీనివల్ల మనకు ఏ ప్రాబ్లమ్ ఇంకా రాదు. ఇప్పుడు చాలా అంటే చాలా మందికి చాలా అంటే చాలా మందికున్నది. వాళ్ళందరికీ ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది అనేసి నేను చెప్తున్నా. కంపల్సరీగా హెల్ప్‌ఫుల్ అయితది. దీనికి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళా ఏం భయపడాల్సిన అవసరం ఇంకా లేదు. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేయండి. ఆ తర్వాత మీకే అర్థమైతది. ఆ తర్వాత మీరు ఇంకా 10 మందికి ఇంకా చెప్తారు. ఖచ్చితంగా చెప్తారు. దీనికి 100కి నేను 200% నేను గ్యారంటీ ఇవ్వగలను. మనకు కళ్ళు కదా! ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటది. ఒకవేళ పూస్తే ఏమైతదో, లేదంటే ఇంకేమైద్దో అనేసి చాలామందికి భయం ఉంటది. సో, అటువంటి భయం మీకు ఏమొద్దు. ఇది ఏం చేయదండి. మీరొక్కసారి మంచిగా యూజ్ చేసి చూడండి. మీకు కంపల్సరీగా దాంట్లో మీకు మార్పనేది వస్తది. మిమ్మల్ని ఖచ్చితంగా అది గ్రోత్ చేస్తది చెట్లను.